హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. మధు ఇంటి గుమ్మం దాటి బయటకు వస్తుంది. బయట అడుగడుగునా కాపలా మనుషులు ఉండడంతో మధు ఆశ్చర్యపోయింది. నిన్న రాత్రి ఇంతమంది ఇక్కడ లేదే. నేను ఇందాక బయటకు వచ్చి చూసినప్పుడు కూడా ఇంతమంది కాపలాదారులు ఇక్కడ లేరు. ఉన్నట్లుండి ఒకరికి ఇద్దరు ఎలా వచ్చారబ్బా అని అనుకుంటూ ఎవరికీ కనిపించకుండా మధు నెమ్మదిగా ఎవరికీ అనుమానం రాకుండా మేడ మీదకు వెళ్ళడానికి మెట్ల వైపుకు వెళ్తుంది. మధు వెనకాలే వసుధ, మీనాక్షి, సంజయ్ కూడా అన్నింటినీ దాటుకుంటూ బయటకు వస్తారు. బయట వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. మేడ మీద చంద్ర, సుధాకర్ మంచి నిద్రలో ఉన్నారు. ఒక అరగంటకు ముందే ఆదిత్య, విజయ్ బయట పనిని ముగించుకొని అందరూ క్షేమంగా ఉన్నారని, ఇప్పుడు ఇక ఎవరికి ఎటువంటి ప్రమాదం రాదు లేదని రామయ్యకి, నాగేంద్రకి చెప్పి వాళ్ళను ప్రశాంతంగా పడుకోమని చెప్పాడు ఆదిత్య. ఇంటి మేడ మీదకు చేరి విక్రమ్, రుద్ర, రాజాతో అక్కడ జరిగిన విషయాలన్నీ చెబుతూ ఇప్పుడు అంతా క్లియర్గా ఉంది, ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదని చెప్పి ఇప్పుడు గుడి దగ్గర గట్టి సెక్యూరిటీ ఏర్పాటు చేశానని రుద్ర అంటాడు. గంగూలీ ఆ అజ్ఞాత వ్యక్తి గురించి రుద్రతో 10 నిమిషాలు మాట్లాడాడు ఆదిత్య. అప్పటికే చాలా పొద్దుపోయిందని అందరూ వెళ్ళి పడుకోండి, మళ్ళీ తెల్లారి 4 గంటలకే నిద్రలేవాలని. ఆ రోజు అందరూ బాగా అలసిపోవడంతో తమ పరుపుల మీదకి వెళ్ళి పడుకుంటారు. ఆ మేడ మీద 2 గదులు మాత్రమే ఉన్నాయి. మిగిలిన ప్లేస్ అంతా చాలా విశాలంగా ఉంటుంది. స్టెప్స్ నుంచి 20 అడుగుల దూరంలో పరుపు వేసుకుని ఆదిత్య ఫోన్లో సాగర్తో ఆఫీస్ విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మధ్య మధ్యలో పిల్లర్స్ ఉండడం వల్ల 20 అడుగుల దూరంలో విజయ్ తన పరుపు మీద ఒక పక్కగా కూర్చొని తన ల్యాప్టాప్లో భాస్కర్, నాగేంద్ర ఇంటి చుట్టూ అలానే రామయ్య ఇంటి చుట్టూ సెక్యూరిటీని సెట్ చేసి వాళ్ళంతా సక్రమంగా పనిచేస్తున్నారో లేదోనని చూస్తున్నాడు విజయ్. మరో 20 అడుగుల దూరంలో విక్రమ్ తన పక్క మీద పడుకుని ఆకాశం వైపు చూస్తూ ఈ శత్రువులేంటో, ఈ తన్నుకోవడాలేంటో అర్థం కాక చుక్కలను లెక్క పెడుతున్నాడు. విక్రమ్ పక్కనే మరో 30 అడుగుల దూరంలో రుద్ర పడుకొని ఉన్నాడు. ఆ తరువాత రాజా. బాగా పొద్దుపోవడంతో మంచి నిద్రలో జారుకుంటాడు రాజా. ఆల్రెడీ చంద్ర, సుధాకర్ పడుకొని మంచి నిద్రలో ఉన్నారు. మధు నెమ్మదిగా స్టెప్స్ ఎక్కుతూ ఉంది. మధు కాళ్లకు ఉన్న గజ్జెలో సవ్వడి విని అటు పక్కనే నిలబడి సాగర్తో మాట్లాడుతున్న ఆదిత్య స్టెప్స్ వైపుకు చూశాడు. ఆ చీకటిలో పిల్లర్ పక్కన నిలబడి ఉన్న ఆదిత్య మధు కంటికి కనిపించలేదు. మధు నెమ్మదిగా మేడ మీదకు చేరింది. మేడ మీద అంతా చీకటిగా ఉండడంతో ఎవరో అన్నది కనుక్కోవడం చాలా కష్టంగా ఉంది మధుకి. పసిపిల్లలు దోగాడుతున్నట్లు నెమ్మదిగా దోగాడుతూ మొదట ఆదిత్య పరుపు రావడంతో ఆ పరుపు దగ్గరికి వచ్చి నెమ్మదిగా బావా బావా అని పిలిచింది మధు. ఆ చీకటిలోనే స్పష్టంగా చూడగా ఆ పరుపు మీద ఎవ్వరూ లేరు. మధు కొంచెం ముందుకు చూసింది. కొంచెం దూరంలో మధుకి ఎవరో కూర్చొని వర్క్ చేసుకుంటూ కనిపించారు. ఖచ్చితంగా మా బావే అయి ఉంటాడని ముందుకు కదలబోయింది మధు. ఎదురుగా 2 పాదాలు మధు ముందుకు వచ్చి నిలబడ్డాయి. ఒక్కసారిగా మధుకి భయం కలిగింది. మధు నెమ్మదిగా తన తలను పైకెత్తి చూసింది. ఫోన్ లైట్ని ఆన్ చేసి ఆదిత్య తన ఫేస్ని మధుకి చూపించాడు. హమ్మయ్య, నువ్వేనా, ఎవరోనని భయపడిపోయాను బావా అని అంటూ మధు పైకి లేవబోతుంటే ఆదిత్య తన చేత్తో మధు నోటిని క్లోజ్ చేస్తూ సైలెంట్గా ఉండు, అందరూ ఇక్కడే ఉన్నారు, ఇప్పుడే పడుకున్నారు అని సైగ చేసి చెప్పి మధుని పైకి లేపి పక్కనే ఉన్న గదిలోకి తీసుకొని వెళ్తాడు ఆదిత్య. విజయ్కి తన వెనక ఏదో సౌండ్ రావడంతో వెనక్కి తిరిగి చూశాడు. ఎవరో ఒకరు స్టెప్స్ దగ్గర దోగాడుకుంటూ తన వైపు రావడం విజయ్ గమనించాడు. ఫోన్ లైట్ వేసి చూశాడు. ఆ లైట్ డైరెక్ట్గా వసుధ కళ్ళల్లోకి పడేసరికి 2 చేతులను తన మొహానికి అడ్డుగా పెట్టుకుని అక్కడే కూలబడిపోయింది వసుధ. విజయ్ వెంటనే ఫోన్ లైట్ ఆఫ్ చేశాడు.
వసుధ నెమ్మదిగా మధు మధు అని పిలిచింది. వచ్చింది వసుదేనని విజయ్కి అర్థమైపోయింది. విజయ్ వైపుకు నుండి ఎటువంటి రెస్పాండ్ రాకపోయేసరికి వసుధ ఇంకొంచెం ముందుకు కదిలింది. తన వైపుకు రాకుండా అటువైపుకు వెళ్తున్న వసుధను చూసి విజయ్ తన తలని కొట్టుకుంటూ తన ల్యాప్టాప్ని క్లోజ్ చేసి పైకి లేచి వసుధ వైపుకి వెళ్ళి వసుధ నోటిని మూసి మరో గదిలోకి లాక్కొని వెళ్తాడు. ఆ చీకటిలో తనను పట్టుకుంది విజయ్ అని తెలియక వసుధ తనను వదలమని తన గోళ్లతో విజయ్ చేతులను రక్కుతూ తన చేతులతో విజయ్ను కొడుతూ విజయ్తో ఒక చిన్న సైజు యుద్ధమే చేసింది వసుధ. గదిలోకి వెళ్ళి తలుపులు వేసి ఫోన్ లైట్ వేసి వసుధ ముందుకు వచ్చి వసుధ నోటి మీద నుంచి తన చేతులను తీస్తూ అరవకు, సైలెంట్గా ఉండు అని చెప్పాడు విజయ్. వసుధ వెనకాలే మీనాక్షి సంజయ్ ఇద్దరు ఒకేసారి మేడ మీదకు చేరుతారు. ఆ చీకటిలో స్టెప్స్ దగ్గర సంజ నైట్ డ్రెస్ గోడకు ఉన్న మేకుకు తగులుకోగా అక్కడే ఆగిపోతుంది సంజ. ఇక మీనాక్షి తన ముందు వసుధ మధు ఇద్దరూ కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళారబ్బా అని ఆలోచిస్తూ ఫస్ట్ పరుపు దగ్గరికి వచ్చి ఎవరూ కనిపించకపోయేసరికి రెండో పరుపు దగ్గరికి వెళ్తుంది మీనాక్షి. అక్కడ కూడా ఎవరూ లేకపోయేసరికి మూడో పరుపు వైపుకు వెళ్ళగా ఎవరో మనిషి ఆ పరుపు మీద పడుకొని ఉన్నట్లు కనిపించింది మీనాక్షికి. మీనాక్షి ధైర్యం తెచ్చుకొని కొంచెం ముందుకు వెళ్ళి ఆ పడుకున్న వ్యక్తి ఎవరా అని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి మొహంలో మొహం పెట్టి చూసింది మీనాక్షి. అప్పుడే కళ్ళు తెరిచిన విక్రమ్ సడన్ గా మీనాక్షి మొహాన్ని చూసి దెయ్యం దెయ్యం అంటూ లేచి కూర్చుంటాడు. మీనాక్షి అబ్బా వీడా అని వెంటనే విక్రమ్ నోటి మీద తన చేతిని పెట్టి ష్ గట్టిగా అరవకు అని చెప్పింది. అటు పక్కనే పడుకుని ఉన్న రుద్ర పైకి లేచి ఎందుకురా అలా అరుస్తున్నావు అని విక్రమ్ వైపు చూసేసరికి మీనాక్షికి భయం వేసి విక్రమ్ దుప్పటిని కప్పుకొని ఆ పరుపు మీదే సైలెంట్గా విక్రమ్ పక్కనే పడుకుంటుంది. విక్రమ్ తన వీపును తడుముకుంటూ చీకట్లో దయ్యంలా వచ్చి నన్ను భయపెట్టావు కదే రాక్షసి అని మీనాక్షిని తిట్టుకుంటూ రుద్రవైపు చూసి ఎవరూ లేరా అటువైపు ఏదో చప్పుడు వినపడితే దెయ్యం అనుకున్నాను అని చిన్నగా నవ్వి చెప్పాడు విక్రమ్. రుద్ర తన తలని కొట్టుకుంటూ తన పరుపు మీద పడుకున్న వాడల్లా మళ్ళీ పైకి లేచి అటువైపు కొద్దిగా దూరంలో స్టెప్స్ దగ్గర ఎవరో కదులుతున్నట్లు కనిపించింది రుద్రకి. రుద్ర పక్కనే ఉన్న విక్రమ్ని పిలుద్దాం అనుకున్నాడు. కానీ ముందుగానే విక్రమ్ భయపడుతున్నాడని విక్రమ్ వైపు కూడా చూడకుండా రుద్ర పైకి లేచి మెట్ల వైపుకు వెళ్తాడు. గదిలో ఆదిత్య మధు వైపు కోపంగా చూస్తూ ఈ టైంలో ఇంత చీకట్లో మేడ మీదకు ఎందుకు వచ్చావే? నీకేమైనా పిచ్చా? ఎన్నిసార్లు చెప్పినా నా మాటను నీ బుర్రకెక్కించుకోవా? ఇంత రాత్రప్పుడు మేడ మీదకు మళ్ళీ ఎవరిని ఉద్ధరించాలనే ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు ఆదిత్య. బావా ఒక్కసారి నీ ఫోన్లో ఉన్న టార్చ్ని ఆన్ చేయవా? నీ ఫేస్ నాకు సరిగ్గా కనిపించట్లేదు అని అంటుంది మధు. వాట్? అదే బావా నీ ఫేస్ నాకు సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పింది. ఆదిత్య కోపంగా తన తలని కొట్టుకుంటూ ఫోన్లో ఉన్న టార్చ్ లైట్ని వేసి ఇప్పుడు చెప్పు మధు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతాడు. మధు బుంగమూతి పెట్టుకొని ఆదిత్య వైపు చూస్తూ ఎందుకు బావా చిన్న విషయానికే అలా నా మీద కోప్పడుతున్నావు? నేను నీకోసమే ఇక్కడికి వచ్చాను బావా. నా కోసం ఈ సమయంలో ఇక్కడికి వచ్చావా? తమరు ఎందుకు వచ్చారో సెలవిస్తారా మహారాణి గారు అని అంటాడు ఆదిత్య. నీ వల్లే నేను ఇక్కడికి వచ్చాను బావా. నువ్వు చెప్పిన పని గురించి నేను ఎంత ఆలోచించినా నా ప్రేమను నీకు ఎలా తెలపాలో నాకు అర్థం కావట్లేదు బావా. మధు కొంచెం ముందుకు వచ్చి ఆదిత్య టీషర్ట్ని పట్టుకొని ముందుకు లాగుతూ పోనీ గూగుల్లో సెర్చ్ చేద్దాం అనుకుంటే అది ఏవేవో పిచ్చివి చూపిస్తోంది. పోనీ వసుధ మీనాక్షి సంజ వాళ్ళ సలహా అడుగుదామనుకుంటే ఇందాక వసుధ చెప్పిందని మంచిగా చీర కట్టి నీ ముందు నిలబడితే మరి నువ్వేమో నేను నిన్ను వశపరుచుకుంటున్నానని ఆ చీరలో నన్ను చూసి నానా తిట్లు తిట్టావు. నేను ఎంత ఆలోచించినా నా ప్రేమను నీకు ఎలా తెలపాలో
నాకు అర్థం కావట్లేదు బావా. అందుకే వాళ్ళని వీళ్ళని సలహా అడిగే బదులు నిన్నే సలహా అడుగుదామని ఇక్కడికి వచ్చాను. నాకు పనిష్మెంట్ ఇచ్చింది నువ్వే కాబట్టి నా ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా నువ్వే చెప్పాలి. నాకు దీని గురించి ఆలోచిస్తుంటే పిచ్చెక్కుతోంది బావా అని గుక్క తిప్పుకోకుండా మధు ఆదిత్య ముందు మాట్లాడుతోంది. ఫోన్ టార్చ్ లైట్లో మధు మొహాన్ని చూడగానే ఆదిత్య మొహంలో కోపం పోయి చిరునవ్వు చేరింది. మధు తన కళ్ళను గుండ్రంగా తిప్పుతూ తన చేతులను నా వైపు చూపిస్తూ తన పెదాలను అలా కదిలిస్తూ ఉంటే అప్పటి వరకు నాలో ఉన్న స్ట్రెస్ మొత్తం దూరం అయిపోయి నా మనసు చాలా ప్రశాంతంగా మారిపోయింది. ఆ సమయంలో మధు నా కోసమే ఇక్కడికి వచ్చినట్లుగా తన మాటలతో తన చూపులతో నన్ను నవ్విస్తూ నాలో ఉన్న టెన్షన్ని కోపాన్ని దూరం చేయడానికే ఇక్కడికి వచ్చినట్లు అనిపించింది ఆదిత్యకి. నేను స్ట్రెస్ ఫ్రీ కావాలంటే మధుతో కొంచెం టైం స్పెండ్ చేయడమే కరెక్ట్ అని మధుని ఏమీ అనకుండా ఆదిత్య మధు వైపు అలా చూస్తూ ఉన్నాడు. బావా నిన్నే అడిగేది అని గారాలు పోతూ అడుగుతుంది మధు. ఆదిత్య ఆ టార్చ్ లైట్ని తలుపు వైపు వేసి తలుపు సక్రమంగా క్లోజ్ చేశానా లేదా, అన్ని కిటికీలు క్లోజ్ లో ఉన్నాయా లేవా అని అంతా ఒకసారి చెక్ చేసుకొని మధుని తన దగ్గరికి లాక్కొని మధుని గట్టిగా హక్ చేసుకుంటాడు ఆదిత్య. బావకి నా మీద కోపం పోయింది అని ఆనందపడిపోతూ మధు కూడా ఆదిత్యను మరింత గట్టిగా హక్ చేసుకుంటుంది. ఆదిత్య చిన్నగా నవ్వుకుంటూ మధు మెడవంపుల్లో ముద్దులు పెడుతూ నీ ప్రాబ్లం ఏంటో చెప్పు బంగారం అని చాలా నెమ్మదిగా అడుగుతాడు. ఆదిత్య చేతులను మధు నడుము మీదకి చేర్చాడు. మధు వెంటనే బావా కాస్త నెమ్మదిగా పట్టుకో అని అంటుంది. ఆదిత్య వెంటనే మధుకి దూరం జరిగి మర్చిపోయాను సారీ అని అంటూ డ్రెస్ మీద ఉన్న చున్నీని పక్కకు తీస్తాడు ఆదిత్య. నీ డ్రెస్ని కొంచెం పైకెత్తవే అని అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూసి బావా నేను అడిగేదేంటి, నువ్వు చేస్తున్న పనేంటి బావా అని అంటుంది. ఆదిత్య మధు వైపు చూసి ప్రశ్నలు అడగకుండా నోరు మూసుకొని నేను చెప్పింది చేయవే అని అంటాడు. అది కాదు బావా అని అంటుండగానే ఆదిత్య మధు పైన ఉన్న డ్రెస్ని పైకి తీయబోతాడు. వద్దులే నేనే తీస్తాను అని చెప్పి మధు తన డ్రెస్ని కొంచెం పైకెత్తుతుంది. ఆదిత్య ఇలా కాదని తన డ్రెస్ని తన ఎదభాగం వరకు పైకి లేపమని చెప్పి తన రెండు చేతులతో తన డ్రెస్ని పట్టుకోమన్నాడు. ఆదిత్య తన మోకాళ్ళ మీద కూర్చుని మధు నడుము వైపుకు చూస్తూ గ్రీన్ కలర్లో ఎర్రగా కందిపోయి ఉన్న నడుమును చూసి తన పాకెట్లో ఉన్న ఆయింట్మెంట్ని తీసుకుని నెమ్మదిగా ఆ కందిపోయి ఉన్న నడుము భాగానికి ఆయింట్మెంట్ రాస్తాడు ఆదిత్య. ఆ కందిన నడుముని ఆదిత్య తన వేళ్లతో నెమ్మదిగా టచ్ చేస్తున్నా మధుకి కొద్దిగా నొప్పిగా ఉన్నప్పటికీ ఆయింట్మెంట్ పూర్తిగా రాసిన 2 నిమిషాలకే ఆ కందిన భాగం చల్లగా హాయిగా అనిపించింది మధుకి. ఆదిత్య పైకి లేచి ఇప్పుడు నీ డ్రెస్ని సరి చేసుకో అని చెప్పాడు. ఈ డ్రెస్కి బటన్స్ ఎక్కడున్నాయి మధు అని అడుగుతాడు. మధు ఆదిత్య వైపు చూస్తూ ఇది బ్యాక్ సైడ్ జిప్పు ఉన్న డ్రెస్ బావా అని అంటుంది. అయితే కాస్త వెనకకి తిరుగు మధు అని అంటాడు. ఆదిత్య చెప్పడంతో మరో మాట కూడా మాట్లాడకుండా వెనక్కి తిరిగి నిలబడుతుంది మధు. ఆదిత్య మధు డ్రెస్ బ్యాక్ జిప్ని ఓపెన్ చేసి తన భుజాల వరకు తన డ్రెస్ని ఓపెన్ చేసి 2 భుజాలకు కూడా ఆయింట్మెంట్ రాస్తాడు. ఆదిత్య వెనక నుండి మధుని హక్ చేసుకొని మధు భుజాలకి మెడవంపుల్లో ముద్దులు పెడుతూ సారీ బంగారం, నీతో నేను చాలా ర్యాష్గా ప్రవర్తించాను, సారీ, ఇంకెప్పుడు ఇలా జరగదు అని అంటూ మధు ఈరోజు గుడిలో పూజ ఉంది కాబట్టి అని డ్రెస్కి జిప్పు పెడుతూ మధుని తన వైపుకు తిప్పుకొని నొప్పిగా ఉందా అని అడుగుతాడు. ఇందాక దాకా కాస్త నొప్పిగా ఉన్నా ఇప్పుడు నువ్వు రాసిన ఆయింట్మెంట్కి నొప్పి తగ్గి చాలా చల్లగా హాయిగా ఉందిలే బావా అని అంటుంది. మధు మరోసారి చెప్తున్నాను, ఇలా ఇంకెప్పుడు నీతో ప్రవర్తించను, సారీ బంగారం అని అంటూ మధుని తన గుండెలకు హత్తుకుంటాడు. మధు పెదవులపై చిన్న నవ్వు చేరి నీ సారీని నేను యాక్సెప్ట్ చేశాను కదా బావా అని ఆదిత్య గుండెలపై ఎంతో ప్రేమగా
ముద్దు పెడుతూ ఆదిత్య వైపు చూస్తూ ముద్దుగా బావా నా పనిష్మెంట్కి సొల్యూషన్ చెప్పు అని చాలా ముద్దుగా అడుగుతుంది మధు. మరో గదిలో విజయ్ వసుధ ఇద్దరు ఫోన్లోని టార్చ్ సహాయంతో ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ముందుగా విజయ్, రాక్షసి ఎందుకే ఇలా నన్ను బరికావు చూడు అని అంటూ తన చేతులను వసుధకు చూపిస్తూ మీ హాస్టల్లో నీకేం పెడుతున్నారే ఇంత బలంగా నన్ను కొట్టావు అని అంటాడు విజయ్. సారీ, మీరే నా దగ్గరికి వచ్చారని నాకు తెలియదు. సడన్గా నా నోరు మూస్తే ఎవరో అనుకొని భయపడి అలా బరికాను. నొప్పిగా ఉందా అని వసుధ ఒక అడుగు ముందుకు వేసి విజయ్ చేతిని పట్టుకోబోతుంది. వెంటనే విజయ్ తన చేతిని వెనక్కి తీసుకుంటూ నిన్ననే కదా తమరి ఫ్రెండ్స్ చేసిన ఘనకార్యం సరిపోలేదా? ఇప్పుడు మళ్ళీ ఇలా చీకటిలో ఇంత రాత్రప్పుడు మేడ మీదకు వచ్చి ఎవరిని భయపెట్టాలని చూస్తున్నారే అని అడుగుతాడు. మళ్ళీ విజయ్ డౌట్గా వసుధ వైపు చూస్తూ ఎవరినైనా రహస్యంగా కలవాలని ఇలా ఒంటరిగా మేడ మీదకి వచ్చావా అని అడుగుతాడు. వసుధ తన 2 చేతులను నడుం మీద పెట్టుకొని విజయ్ ముందుకు వచ్చి నిలబడి ఇక్కడ మేడ మీద నా బాయ్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడులే, వాడిని కలుసుకొని చీకట్లో ఈ టైం అప్పుడు ఎవ్వరూ చూడకుండా ముద్దులు పెట్టుకుంటూ వాడితో ముచ్చట్లు చెప్పుకుందామని ఇక్కడికి వచ్చాను అని తన మూతిని తిప్పుకుంటూ అంటుంది వసుధ. విజయ్ ఆశ్చర్యంగా వసుధ వైపు చూసి ఒక అడుగు వెనక్కి వేసి ఎవరిని కలవాలని వచ్చావో వాళ్ళను కలుసుకోపో అని పక్కకు వెళ్ళబోతుంటే ఓయ్ ఓల్డ్ మ్యాన్ అని పిలుస్తుంది వసుధ. విజయ్ ఒక్కసారిగా వసుధ వైపు చూశాడు. నీ హైట్ 6 feet ఉంటుందా? ఇప్పుడు నా హైట్తో దీనికేం పని అని అనుకుంటూ తల ఊపుతాడు విజయ్. 6 అడుగులు జెండా కట్టలాగా పెరిగావు, ఏం లాభం? అంటే ఏంటి నీ ఉద్దేశం అని అడుగుతాడు విజయ్. నువ్వెవరో తెలియకుండా నువ్వు నా నోరును మూస్తే నిన్ను బరికాను, గిచ్చాను, పిచ్చ కొట్టుడు కొట్టాను. ఇప్పుడు నన్ను ఒక రూమ్లోకి తీసుకొని వచ్చావు. నీ ఫేస్ని నాకు చూపించి నా నోటి మీద నుండి చేతులను తీసేశావు. నేను నిన్ను చూడగానే గట్టిగా అరవకుండా సైలెంట్గా నీ వైపే చూస్తూ ఉండిపోయాను కదా. అరిచి గోల చేశానా? లేదు కదా. మరి ఎవరినో కలవాలని వస్తే నేను వెంటనే ఇక్కడి నుండి బయటకు వెళ్ళి నా బాయ్ ఫ్రెండ్ని నేను కలుసుకోవాలి కదా. అలా వెళ్లకుండా నీ ముందరే ఇలా నిన్ను చూస్తూ ఉండిపోయానంటే ఏంటయ్యా అర్థం అని అడుగుతుంది. విజయ్ ఆశ్చర్యంగా వసుధ వైపు చూస్తున్నాడు. వసుధ విజయ్ వైపు చూస్తూ ఇలాంటి విషయాలలో కాస్త ఆ బుర్రను వాడవయ్యా బాబు అని అంటుంది. విజయ్కి అప్పటికి కూడా ఏమీ అర్థం కాక వసుధ వైపు అలా చూస్తున్నాడు. అబ్బా, అన్నా చెల్లెళ్ళు ఇద్దరే, ఇలాంటి విషయాలలో ఇద్దరూ దద్దమ్మలే. వసుధ మాటలకు విజయ్కి కోపం వచ్చి ఎవరే దద్దమ్మలు ఇక్కడ అని వసుధ మీదకి వస్తాడు విజయ్. వసుధ కాస్త పక్కకు జరిగి ఇంకెవరు తమరే. నువ్వు నాకు కనిపించినప్పుడల్లా నిన్ను చూస్తూ సిగ్గుపడుతున్నానంటే ఏంటయ్యా అర్థము? సరే పోనీ, రాత్రి నీకు అన్నం వడ్డించేటప్పుడు నా చేతిని నీ చేతికి టచ్ అయ్యేలా నేను ప్రవర్తిస్తున్నానంటే అప్పుడు కూడా నేను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నానో అర్థం చేసుకోలేవా? సరే, ఇప్పుడు నువ్వు నన్ను ఈ గదిలోకి తీసుకొని వచ్చినా నిన్నేమీ అనకుండా నీతో ఇలా మాట్లాడుతున్నానంటే నువ్వంటే నాకు చాలా ఇష్టమని కదా అర్థము. ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేని వాళ్ళను ఏమంటారు? దద్దమ్మలే కదా అనేది అని వసుధ తన కళ్ళను పెద్దవి చేసి చేతులను అటూ ఇటూ తిప్పుతూ చెప్పింది. వసుధ నోట్లో నుంచి నువ్వంటే నాకు ఇష్టము అనే మాటలు వింటుంటే విజయ్ మనసుకి ఎంతో హాయిగా అనిపించింది. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.